అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఒక సమస్య మీద మాట్లాడదామని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ సమస్య ఏంటంటే, అమలాపురంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ తీసేసి వాళ్ళకి 2 years అవుతుంది. ఇవాళ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఆ పోస్ట్ ఆఫీసులో ఆ తత్కాలకి వెళ్ళిన వాళ్ళు, తర్వాత రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళిన వాళ్ళు, ఆ పోస్ట్ ఆఫీసులో పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతం. ఒకరి మీద ఒకరు పడిపోయి, అక్కడేమో పక్కనే ఆధార్ కార్డ్ సెంటరు, ఆ పక్కనే పోస్ట్ ఆఫీస్ బుకింగ్, ఆ పక్కనే పొదుపు బుకింగ్, ఆ పక్కనే స్టాంపులు అమ్మడం, ఇవన్నీ ఒక్కచోట అవ్వడం వల్ల అక్కడ అదొక ఆ వాతావరణం ఎలా ఉందంటే చెప్పలేం. ఎందుకంటే అంత ఇదిగా ఉంది. 2 years అవుతుంది అమలాపురాన్ని తీసేసి రిజర్వేషన్ కౌంటరు. మాకు ఎలాగో రైల్వే స్టేషన్ అనేది ఇంకా పూర్తి అవ్వలేదు. కనీసం రిజర్వేషన్ కౌంటర్ని ఆయన తెప్పించి ఎన్నాళ్ళు సేవలు అందించింది అది. మరి ఎందుకు తీసేశారన్నది అది వాళ్ళకే తెలియాలి. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రత్యక్షంగా నేను చూసా వాళ్ళు పడుతున్న బాధలో. ఆ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర, ఆ పోస్ట్ ఆఫీస్లో దానికి ఒక సపరేట్ ఆఫీస్ ఉంటుంది. ఆ సర్వర్లు పని చేయట్లేదు, ఆ టికెట్లు గుమ్మని బుక్ అవ్వట్లేదు. రైల్వే సర్వర్ వేరు. ఏంటంటే ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం అనేది చూపుతారా?